చాలామంది ఎస్ఐపి చేస్తారు, కానీ దానివల్ల వాళ్ళకి బెనిఫిట్ అనేది వాళ్ళు పొందుకోరు. దాంట్లో ఎన్నో కారణాలు ఉంటాయి. ఒకటి బిహేవియర్, రెండోది ఎక్స్పెక్టేషన్. సో ఎస్ఐపి చేసేటప్పుడు ఒక క్లియర్ పాయింట్ మనం అర్థం చేసుకోవాలి. ఎస్ఐపి దేనికోసం డిజైన్ చేయడం జరుగుతుంది, దాని వెనకాల ఎంతవరకు మనం కరెక్ట్ వేగా దాన్ని ఫాలో అవుతున్నామా, రెండోది దాని పాపులారిటీ వెనకాల ఎటువంటి కారణాలు ఉన్నాయి, ప్లస్ ఎస్ఐపి వెనకాల మిత్స్ ఏమేమి ఉన్నాయి, పుకార్లు ఉన్నాయి, దేనివల్ల ఇది పని చేయదు, ఏది చేయకూడదు అనే పాయింట్స్ మనం కవర్ చేస్తాము. సో ఎస్ఐపి రియాలిటీ కొద్దిగా అర్థం చేసుకుందాము. ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రాసెస్, ఇది ఒక చేసే విధానం. ఖచ్చితంగా నేను ఈ ప్రాసెస్సే ఫాలో అవ్వాలి, ఈ విధంగానే నేను ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేది ఒక మ్యూచువల్ ఫండ్లో ఒక ప్యాటర్న్ అనేది మనం చెప్పుకోవచ్చు. ఇది ఒక ప్రోడక్ట్ కాదు. చాలామంది మ్యూచువల్ ఫండ్ ఇంకా ఎస్ఐపి రెండు డిఫరెంట్ ప్రొడక్ట్స్ అనుకుంటారు, కానీ ఎస్ఐపి ఈజ్ అ వే ఆఫ్ ఇన్వెస్టింగ్ ఇన్ మ్యూచువల్ ఫండ్. ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ అనేది మనం చెప్పుకోవచ్చు. ఎస్ఐపి వల్ల ఈ మార్కెట్ రిస్క్ అనేది జీరో అయిపోతుంది అనే ఆలోచన కాదు ఫ్రెండ్స్. ఎస్ఐపి వల్ల మనకి మార్కెట్లో ఉన్న వాలటిలిటీ అడ్వాంటేజ్ మనం మార్చుకోవచ్చు. దీంట్లో గ్యారంటీ రిటర్న్స్ ఉండవు. ప్లస్ ఎస్ఐపి వర్క్ చేయాలంటే ఇక్కడ ఇంపార్టెంట్ అనేది ఏంటంటే ఇన్వెస్టర్ ఏ విధంగా దాన్ని రెస్పాండ్ తీసుకుంటాడు, ఏ విధంగా ఎస్ఐపి వర్క్ చేసేది అనేది తెలుసుకొని దాని అనుకూలంగా నడుస్తాడు అనేది మనం తెలుసుకోవాలి. సో ఇక్కడ జరిగే మిస్టేక్స్, ఎక్స్పెక్టేషన్స్, అనుకున్న దానికన్నా ఎక్కువగా నాకు రిటర్న్ రావాలి, అది ఒక పెద్ద మిస్టేక్. రెండోది ఎస్ఐపి ఎక్కడ ఆపకూడదు అక్కడ ఆపుతారు, బ్లైండ్లీ ఫండ్స్ ఫాలో అవుతున్నారు. ఎస్ఐపిలో ఎంతకాలం ఉండాలి దానికన్నా తక్కువ టైం కోసం ఆగుతున్నారు. సో ఒక 2 years యావరేజ్గా ఎస్ఐపి రన్ అవుతుంది. ఇది సరిపోతుందా అనే డిసిషన్ అనేది మనం క్లారిటీ తీసుకోవాలి. ప్లస్ ఇక్కడ ఇమోషనల్ డిసిషన్ మేకింగ్ ఎక్కువగా జరిగేది, మార్కెట్ ప్రాక్టికాలిటీని అర్థం చేసుకోకుండా. సో కొన్ని విషయాలు అర్థం చేసుకుందాం. ఫస్ట్ మిస్టేక్ ఇన్వెస్టర్స్ చేసేది ఏంటంటే, ఫస్ట్ ఎక్స్పెక్టేషన్ చాలా హై పెట్టుకుంటున్నారు. కొంతమంది ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడుతుంటే ఎస్ఐపిలో ఒక 20% రిటర్న్ నాకు ఖచ్చితంగా రావాలి, అలాంటి పోర్ట్ఫోలియో క్రియేట్ చేయండి అనేది చెప్తారు. ఫండ్స్ని కంపేర్ చేస్తాము విత్ మన ఓన్ పోర్ట్ఫోలియోని. ఫ్రెండ్స్ ఇంకా సోషల్ మీడియాలో ఫండ్స్ కంపేర్ చేసాం, అరే ఆ ఫండ్స్ బాగుంది కదా, నేను అలాంటి ఫండ్స్లోనే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో ఇక్కడ రిస్క్ ప్రొఫైల్ టోటల్ డిఫరెంట్గా ఉంటుంది. ఎస్ఐపి మార్కెట్ని ప్రతి సంవత్సరం బీట్ చేసేది అనే ఒక రాంగ్ ఆలోచన మైండ్ నుంచి తీసేసేయాలి. సో ఇవన్నీ అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్. సో అలాంటి ఎక్స్పీరియన్స్ ఒక పర్సన్ ఒక 2 years ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల డిసప్పాయింట్ అయిపోయాడు, కానీ ప్రాక్టికాలిటీ అనేది అర్థం చేసుకోవాలా. రెండోది మార్కెట్ ఫాల్ అయినప్పుడు ఎస్ఐపి ఆపటం, అది ఎన్నాటిగా చేయకూడదు అనే క్లారిటీ మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. డిసిషన్ మేకింగ్ వెనకాల భయం, అరే మార్కెట్ పడిపోతుంది నేను ఎస్ఐపి ఆపేస్తాను, నా డబ్బులు తీసేస్తాను అనే ఆలోచన ఎక్కువ వెళ్ళదు. కానీ ఎస్ఐపి ఆపటం వల్ల మనకి రూపీ కాస్ట్ యావరేజింగ్ అనేది బెనిఫిట్ కోల్పోతాము. సో బెస్ట్ డేస్ మార్కెట్ ఫాల్ అయినప్పుడే, మన ఇన్వెస్ట్మెంట్ అయినప్పుడే మనం దాన్ని బెస్ట్ డేస్ అనేది చెప్పుకుంటాము. మూడో పాయింట్, ఫండ్స్ కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోపోవటం. సో గతంలో ఒక సంవత్సరంలో ఎన్ని రిటర్న్స్ వచ్చినాయి ఆ స్కీమ్స్లో మనం వెళ్ళిపోతాము. సోషల్ మీడియాలో చెప్పిన ఫండ్స్ వెనకాల మనం వెళ్తాము. ఫండ్స్ కేటగిరీని కరెక్ట్ వేగా మనం అర్థం చేసుకున్నప్పుడు ఆ ప్రాబ్లం అవుతుంది. సో సింపుల్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈక్విటీ సెగ్మెంట్లో ఇది ఒక కేటగిరీ. ఈక్విటీ సెగ్మెంట్లో 11 ఫండ్స్ ఉంటాయి. ప్రతి ఒక్క ఫండ్లో డిఫరెంట్ ఐడియాస్ తోటి ఫండ్ మేనేజర్ పోర్ట్ఫోలియో క్రియేట్ చేస్తాడు. సో ఒక లార్జ్ క్యాప్ ఫండ్ పోర్ట్ఫోలియో స్మాల్ క్యాప్ ఫండ్కి చాలా వేరియేషన్ ఉంటుంది. మల్టీ క్యాప్ ఫండ్కి ఇంకా ఫ్లెక్సీ క్యాప్ ఫండ్కి చాలా పోర్ట్ఫోలియో వేరియేషన్ ఉంటుంది. కొన్ని రెగ్యులేషన్ ఆస్పెక్ట్స్ మీద రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, కొన్ని ఫండ్ మేనేజర్ థాట్ ప్రాసెస్ ఆర్ ఫండ్ హౌస్ థాట్ ప్రాసెస్ తోటి వేరియేషన్ ఉంటుంది. సో మీరు ఈ మల్టీ క్యాప్ ఫండ్ని లార్జ్ క్యాప్ ఫండ్ తోటి మీరు కంపేర్ చేసుకోవచ్చా? చేయలేరు. ఎందుకంటే మల్టీ క్యాప్లో లార్జ్ క్యాప్ ఉంటుంది, మిడ్ క్యాప్ ఉంటుంది, స్మాల్ క్యాప్ ఉంటుంది. కానీ ఇక్కడ ఒట్టి లార్జ్ క్యాప్ కంపెనీసే ఉంటుంది. సో దీనికి కంపారిజన్ ఎలా అంటే, సింపుల్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక 4th క్లాస్ పర్సన్కి ఒక 10th క్లాస్ పర్సన్కి కంపేర్ చేస్తున్నాము.
సో ఇది చాలా చాలా క్లియర్గా మనం అర్థం చేసుకోవాలి. సో కేటగిరీస్ని కరెక్ట్గా అర్థం చేసుకొని మన రిస్క్ ప్రొఫైల్ అనుకూలంగా దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అది చాలామంది చేయరు. సో ఈక్విటీ, హైబ్రిడ్ ఫండ్స్, డెట్ ఫండ్స్ అన్నిటికీ ఒక సేమ్ ఆస్పెక్ట్స్లో రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తారు. అది కరెక్ట్ కాదు. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మనం చూసుకుంటే ఒక ఎస్ఐపి చేశాను నేను. సామాన్యంగా నేను చెప్పినట్టు ఒక 1 years నుంచి 3 years దాకా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుకు వస్తారు. సో ఇది రాంగ్ ప్రాసెస్ అనేది మనం చెప్పుకోవచ్చు. పవర్ ఆఫ్ కంపౌండింగ్ యాక్చువల్లీ 10 నుంచి 15 సంవత్సరాలు కన్నా ఎక్కువ కాలం మనం ఆగితే దానికి బెనిఫిట్ మనం పొందుతాము. సో ఇక్కడ క్యాల్కులేషన్ మీరు చూస్తున్నారు. 5,000 ఎస్ఐపి 3 yearsకి ఎంత బెనిఫిట్ వస్తుంది, 5 yearsకి ఎంత ఇస్తుంది, 10, 15, 20, 25. సో వేరియేషన్ చూడండి. ప్రతి ఒక 5 years డిఫరెన్స్కి ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ 2x దగ్గర 2x 2 times పెరిగిపోతుంది మనం 5 years ఇంకా ఫర్దర్గా హోల్డ్ చేస్తుంటే. సో ఇక్కడ సింపుల్గా క్లియర్గా మనం అర్థం చేసుకోవాలి. పవర్ ఆఫ్ కంపౌండింగ్, మనం ఎంత ఎక్కువ కాలం మార్కెట్లో ఆగితే అంత ఎక్కువగా మనం రిసీవ్ చేసుకుంటాము. 1 సంవత్సరంలో నాకు రిటర్న్ వచ్చేసేయాలి అని ప్రొడక్ట్ కాదు. సో గోల్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ జరగదు. అది పెద్ద ప్రాబ్లం మనం చెప్పుకోవచ్చు. సో ర్యాండమ్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారే, నేను ఎస్ఐపి స్టార్ట్ చేస్తున్నాను, ఒక పర్పస్ ఉండదు. సో ఆ పర్పస్ లేని సిచ్యువేషన్లో మనం ఆ బెనిఫిట్స్ అనేది కూడా మనం పొందము. అది క్లియర్గా అర్థమవుతుంది. చాలా ఫ్రీక్వెంట్లీ చేసేస్తారు. సో ఆ ఫ్రీక్వెంట్లీ చేయటం కరెక్ట్ కాదు. సో ఒకవేళ ఏదో అండర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది, సో అండర్ పర్ఫార్మెన్స్ వెనకాల కారణాలు ఏంటి అనేది ఖచ్చితంగా మనం అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి. సో అసెట్ అలోకేషన్, సో మార్కెట్లో మన ఇన్వెస్ట్మెంట్ ప్యూర్ ఈక్విటీస్లో ఇన్వెస్ట్మెంట్ ఉందా, డెట్లో ఇన్వెస్ట్మెంట్ ఉందా, ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయా, లేకపోతే వేరియస్ అదర్ గోల్డ్, సిల్వర్లో ఇన్వెస్ట్మెంట్ ఉందా, క్యాష్లో ఇన్వెస్ట్మెంట్ ఉందా. సో కరెంట్ సిచ్యువేషన్ 2025, 2026 ఈ ఫేజ్లో మనం చూస్తుంటే గోల్డ్ అద్భుతంగా పర్ఫామ్ చేసింది, సిల్వర్ దానికన్నా అద్భుతంగా పర్ఫామ్ చేసింది. అదేవిధంగా మనం ఈక్విటీ చూస్తుంటే హార్డ్లీ ఎనీ రిటర్న్స్ వచ్చినాయి. డెట్లో మనకి కన్సిస్టెంట్లీ మనకి రిటర్న్ వచ్చింది. ప్యూర్ మన డబ్బు ఈక్విటీలో ఉంటే ఈ బెనిఫిట్ మనం మిస్ అయిపోతాము. అందుకనే ఒక ప్రాసెస్లో ఒక అసెట్ అలోకేషన్ని మనం కంప్లీట్లీ ప్రాసెస్ తోటి వెళ్తే అది అద్భుతంగా మనకి బెనిఫిట్ ఇచ్చేది. ఇది టోటలీ ఇన్వెస్టర్స్ మిస్ అవుట్ చేసేస్తారు. అది ఉండకూడదు. ఇన్వెస్ట్మెంట్ బిహేవియర్ సామాన్యంగా ఇమోషనల్ ఆస్పెక్ట్స్తో మనం వెళ్తుంటే చాలా ఎక్కువగా ఇమోషనలీ వెళ్ళిపోతారు. ఈ ఫేజ్లో మార్కెట్లో ఎంటర్ అవ్వకూడదు, ఆ ఫేజ్లో ఎంటర్ అవుతారు. సో ఇది స్పెసిఫిక్లీ అడగాలంటే కరెంట్ సిచ్యువేషన్లో సిల్వర్ అండ్ గోల్డ్. సో ఆల్మోస్ట్ మనం ఇక్కడి నుంచి ఈ ఫేజ్లో మనం ఉండాము. ఈ ఫేజ్లో ఎంటర్ చేయకూడదు, కానీ చాలామంది ఈ ఫేజ్లో ఎంటర్ చేస్తారు. అది కూడా లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో ఇవన్నీ చాలా ఫ్యాక్టర్. సో మళ్ళీ ఇక్కడ ఈ పాయింట్ మళ్ళీ తిరిగి రావాలంటే ఎంత ఎక్కువ టైం పట్టింది. సో ఇక్కడ బిహేవియర్ ఇంకా రిటర్న్స్లో చాలా వేరియేషన్ వచ్చింది. సో ఇది క్లారిటీ అనేది మనకు ఉండాలి. ఇన్వెస్ట్మెంట్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఒకటి, రెండోది గోల్స్ చాలా పెద్దవి ఉంటాయి, కానీ ఎస్ఐపి స్టార్టింగ్ అనేది చాలా చిన్న అమౌంట్ తోటి మొదలు పెడతాము. అది కూడా కొంతమంది డబ్బులు లేవు ఎందుకు నేను ఇన్వెస్ట్మెంట్ చేయను, సో అది ఒక రాంగ్ వే. సో స్టార్ట్ చేయండి. 100 రూపాయలతో స్టార్ట్ చేసుకోవచ్చు, 500లతో స్టార్ట్ చేసుకోవచ్చు. ప్రతి సంవత్సరం కొద్ది పర్సెంటేజ్ అనేది పెంచుకుంటా వెళ్ళి మీ ఇన్వెస్ట్మెంట్ అనేది మీరు స్టార్ట్ చేసుకునే అవకాశం మనకి ఇక్కడ ఉంది. సో ఆ మిస్టేక్ మనం చేయకూడదు. ఎందుకంటే మన క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మీద ఇన్ఫ్లేషన్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో మన ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్లేషన్ రేట్ కన్నా ఎక్కువగా పెరగాలి. సో అది మన ఇన్వెస్ట్మెంట్ జరిగిద్దా అనేది మనం చెక్ చేసుకోవాలి. సో 10th, ఎక్స్పెక్టింగ్ ఎస్ఐపి యాజ్ టు ఫిక్స్డ్. సో ఎవ్రీథింగ్, ప్రతి దానికి ఎస్ఐపి ఒక సొల్యూషన్ అనేది అనుకుంటాము. కానీ ఎస్ఐపి ఎప్పుడు వర్క్ చేసిద్దంటే డిసిప్లిన్. మనం ఎంతకాలం మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నామో అంతకాలం మనం హోల్డ్ చేసామా. రెండోది
టైం ఉండాలి, ప్లస్ కరెక్ట్ అసెట్ లొకేషన్ మీద మనం వర్క్ చేయాలి. సో ఎంతమంది దీన్ని ఖచ్చితంగా పాటిస్తున్నారు? సో 2020లో గోల్డ్ పెరిగింది, అప్పుడు పెరిగిన తర్వాత గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఇప్పుడు కూడా గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. ఒక సంవత్సరం క్రితం ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు. సో అలా ఒక సెక్టర్ పెరిగిన తర్వాత దాంట్లో ఎంట్రీ తీసుకొస్తారు. సో ఇది ఒక మిస్టేక్. సో ఎస్ఐపి ఎప్పుడు పని చేసిద్ది? సో క్లారిటీ తీసుకోవాలి. ఫస్ట్ ఎస్ఐపి గ్రోత్ అనేది మీకు లాంగ్ టర్మ్లో తెలిసిద్ది. ఎస్ఐపి బెనిఫిట్ మార్కెట్ ఫాల్ అయినప్పుడు ఈ ఫేజ్లో ఖచ్చితంగా మన డబ్బు మార్కెట్లో కొత్త ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా వెళ్తూ ఉండాలంటే ఎస్ఐపి డిస్కంటిన్యూ అవ్వకూడదు. కరెక్ట్ ఫండ్స్లో మీ డబ్బు ఉంటే ఆ పిక్చర్ రోడ్ మ్యాప్ అనేది కరెక్ట్గా ఎకానమీ గ్రోత్తో పాటు మీ ఫండ్స్ కూడా గ్రో అవుతాయి. శాలరీ పెరిగే కొంది ఎస్ఐపి కూడా పెరగాలి. స్టెప్ అప్ ఎస్ఐపి అనేది పెట్టుకుంటే అది ఒక మంచి ప్రాసెస్ అనేది మనం చెప్పుకోవచ్చు. ప్రతి ఇన్వెస్ట్మెంట్ గోల్ డ్రివన్ ఉండాలి, ఒక టార్గెట్ ఉండాలి, ఒక టైం ఉండాలి, దాని అనుకూలంగా ఇన్వెస్ట్మెంట్ అలోకేషన్ ఉండాలి. బ్యాలెన్స్డ్ అసెట్ అలోకేషన్, ప్యూర్ అండ్ ప్యూర్ ఈక్విటీలోనే వెళ్ళాలి, ప్యూర్ అండ్ ప్యూర్ గోల్డ్లోనే వెళ్ళాలి కాదు. మన డబ్బు ఈక్విటీలో వెళ్ళాలి, డెట్లో వెళ్ళాలి, గోల్డ్లో వెళ్ళాలి, సిల్వర్లో వెళ్ళాలి, రియల్ ఎస్టేట్స్లో వెళ్ళాలి. సో ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్ని మనం డైవర్ట్ చేసుకునే అవకాశం మ్యూచువల్ ఫండ్ మనకి ఇస్తుంది. సో బిహేవియర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఏ విధంగా మార్కెట్ రిటర్న్స్ని మనం రిసీవ్ చేసుకుంటాము అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ మనం చూస్తున్నాం ఫ్రెండ్స్. ఒక కుక్క ఎదురుగా ఒక మనిషి భోజనం పెట్టే ముందు ఈ విధంగా గంట మోగిస్తాడు. సో గంట మోగించిన తర్వాత ఆ భోజనం అనేది ఆ కుక్క ఎదురుగా పెట్టడం జరుగుతుంది. సో ప్రతిరోజులాగా ఇది కొన్ని నెలల దాకా ఈ విధంగానే నడుస్తూ ఉంది. ఒక 3 నెలల తర్వాత ఈ మనిషి మళ్ళీ ఇలాంటి గంట మోగిచ్చాడు. సో కుక్కకి ఏమనిపించింది? నా కోసం నా భోజనం అనేది తీసుకొని రావటం జరుగుతుంది. సో ఇది ఒక ఇండికేషన్. సో ఒక బిహేవియరల్ ప్రాసెస్. సో ఆ ప్రాసెస్ కరెక్ట్ స్టెప్లో మనం వెళ్తే అది మంచిది. ఒక రాంగ్ బిహేవియర్ మనం మైండ్లో పెట్టుకున్నాం అనుకో అది మనకి అగెయిన్స్ట్గానే ఉంటుంది. సో ఎస్ఐపి రన్ అవ్వాలంటే ఈ 5 స్టెప్ ఖచ్చితంగా మనం గుర్తుంచుకోవాలి. ఒకటి, ప్యూర్ ఒక ఎస్ఐపి స్టార్ట్ చేస్తుంటే దాని వెనకాల ఒక గోల్ అనేది ఉండాలి. కరెక్ట్గా అసెట్ అలోకేషన్ మనం సూట్ చేసుకోవాలి. ఫండ్స్ దాంట్లో తగ్గట్టు మనం రిస్క్ ప్రొఫైల్ ప్రకారంగా మన అసెట్ అలోకేషన్ ప్రకారంగా మనం ఫండ్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ ఫండ్స్లో ఎస్ఐపి ప్లస్ స్టెప్అప్ ఎస్ఐపి చేసుకుంటే మంచిది. వన్స్ ఆర్ వైల్ మనం రివ్యూ చేసుకుంటా వెళ్తే, ప్రతి నెల రివ్యూ చేసుకోకుండా ఆ సంవత్సరానికి ఒకసారి లేకపోతే 2 సంవత్సరాలకు ఒకసారి రివ్యూ చేసుకుంటే మంచిది మనం చెప్పుకోవచ్చు. ఇది 5 స్టెప్ ఫ్రేమ్ వర్క్ మనం ఇక్కడ చెప్తున్నాము. సో టూల్స్ ఏంటి? సో ఒక ఇన్వెస్టర్కి ఎస్ఐపి బెనిఫిట్ పొందడానికి ఇవన్నీ టూల్స్ మన ఎదురుగా ఉంటాయి. సో మనం దీన్ని యూటిలైజ్ చేసుకొని మనం మన ఫ్యూచర్ గోల్ ప్రాసెస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది మనం క్లారిటీ తీసుకోవచ్చు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఈ పర్టికులర్ వీడియోలో మనం నేర్చుకుంది ఏంటంటే ఎస్ఐపి ఫెయిల్ అవ్వటం వెనకాల ఇన్వెస్టర్ బిహేవియర్ ఎక్కువగా ఉంటుంది అనేది మనం చెప్పుకోవచ్చు. ఇన్వెస్టర్ లాంగ్ టర్మ్ థాట్ ప్రాసెస్ తోటి వస్తాడు, కానీ మార్కెట్లో ఉన్న షార్ట్ టర్మ్ నాయిస్ చూసి డిస్టర్బ్ అయిపోతాడు. సో మనం రిటర్న్స్ కన్నా ఎక్కువగా డిసిప్లిన్ మీద ఫోకస్ చేస్తే డెఫినెట్లీ మనకి రిటర్న్స్ అనేది కూడా మనకు వస్తాయి. ఎస్ఐపి వర్క్ చేస్తాయి, కానీ దానికి అనుకూలంగా మనం అంతకాలం ఆ ప్రాసెస్ని మనం కరెక్ట్గా అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి. సో ఫ్రెండ్స్, ఒక క్లారిటీ ఇవ్వడానికి ఈ పర్టికులర్ వీడియో చేయడం జరిగింది. ఎందుకంటే ఫైనాన్షియల్ లిటరసీ లేకపోవటం వల్ల, ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ మీద గ్రిప్ లేకపోవటం వల్ల చాలామంది ఒక రాంగ్ డిసిషన్స్ అనేది తీసుకుంటున్నారు. సో అందుకోసమే మన వీడియో మనం చేస్తున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే మీరు సబ్స్క్రైబ్స్ డెఫినెట్లీ చేయండి. దానివల్ల మీరు బెనిఫిట్ పొందుతున్నారు. ఈ వీడియో నచ్చితే మీరు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఈ పర్టికులర్ బేసిక్ నాలెడ్జ్ అనేది వచ్చింది. వాళ్ళు కూడా మిస్టేక్ చేయకుండా మార్కెట్లో ఇన్వెస్టెడ్గా ఉంటారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.